ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. అవుతుంది ఈ 100 రోజుల పాలన మీ అభిప్రాయం ఏంటి? 100 రోజుల పాలన ఏమో తెలియదు కానీ ఏంటి, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు, మాలాంటి వాళ్ళం బతుకుతున్నాం. ఓకే ఏంటి, గతంలో పెట్టారు, ఇప్పుడు పెట్టారు, మధ్యలో తీసేశారు అనుకోండి, అది తర్వాత ఇష్యూ. ఇప్పుడు లడ్డూ తేల్చాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు 100 కోట్ల మంది వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇలా మోసం చేశారు? మెయిన్ పాయింట్ అది ఇవ్వండి. ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినకపోవచ్చు, తర్వాత ఇష్యూ అది. ఏంటి, పార్టీ పరంగా అయితే కాదు, మేము అసలు ఏ పార్టీకి ఓటేయాల. ఏంటి, ఈ 45, 50, 70 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆనాడు వరద వచ్చింది, ఈనాడు వరద వచ్చింది, అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. పార్టీలు అనేది తర్వాత, ముందు జరగాల్సిన ప్రజలకి అందాల్సినవి అందుతున్నాయి, కొంత అందలేదు, కొంత అందుతున్నాయి, అది తర్వాత చూసుకున్నాం. మళ్ళీ లడ్డు విజయానికి వస్తే జగన్ గారు ఏమంటున్నారు అంటే చంద్రబాబు గారు పాలన చేయకపోవడంతో, మంచిగా చేయకపోవడంతో ఇది కప్పిపుచ్చుతున్నారు, ఇలాంటి నింద మా మీద వేసి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? సరే, అసలుకి నింద రావటానికి కారణం నువ్వే కదయ్యా స్వామి. నింద రావడానికి కారణం ఎక్కడి నుంచో 45 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నది, ఎందుకు ఆపా? దేనికి ఆపావు? అదొక్కటి దానికి సమాధానం చెప్పమను ఆ జగన్ గారిని. దేనికి ఆపావు? దేనికి ఆపావు? ఇప్పుడు ఒక 100 అడిగారు, తప్పులేదుగా. 100 అడిగితే తప్పే ఉంది? నువ్వు కోట్లు దాచుకున్నప్పుడు తప్పులేదు, 100 అడిగితే తప్పు వస్తుందా? మరి ఆ 100 ఆయనకే ఇవ్వచ్చుగా. ఆ 100 ఆయనకి ఇస్తే ఈ బాధలన్నీ ఉండవుగా. అంటే మళ్ళీ జగన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా, ఈ 100 రోజులు ఆయన ఏం చేయకపోగా మళ్ళీ మా మీద తప్పుడు ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని. చేస్తేనే తప్పులు వచ్చేది బయటికి. తప్పులు లేనిది ఎలా వస్తాయి తప్పులు? ఇప్పుడు తప్పులు చేసావు కాబట్టి వచ్చింది బయటికి, లేకపోతే గుడిచప్పుడుగా వెళ్ళిపోయేదిగా. నీదే ప్రభుత్వం వస్తుందయ్యా, మళ్ళీ ఇవన్నీ వస్తాయి బయటికి. లడ్డు ప్రసాదం అంటే ఏంటో తెలిసేది కాదు. ఏంటి, ఆ గుడికి వెళ్ళినప్పుడు నువ్వు పరదాలు ఎందుకు కట్టా? నువ్వు ముఖ్యమంత్రివి, అందరికి కనబడాలి. కనబడకుండా చాటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చాటుగా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకు చాటుగా వెళ్తున్నా? చెట్లు కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు కొట్టేస్తున్నా? చెట్లు మనకి దేనికి? ఆక్సిజన్ కోసం. ఒక్క రోజన్నా ఒక్క చెట్టు పాతావా? అంటే ఎందుకని ఇలా జరుగుతుందంటే మీరేం చెప్తారు? అప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఆ 70 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాం కాబట్టి ఏంటి ఏదో చేస్తున్నారు.
చూసాం కళ్ళతో అంతే. ఇప్పుడు మనకి ఓటు నిమిత్తం కాదు ఇక్కడ కావాల్సింది, చేసిన విద్యను బట్టి చూడాలి. ఆనాడు వాళ్ళు చేశారు చక్కగా. ఏది వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ రాకమునుపు, చంద్రబాబు నాయుడు రాకమునుపు, రోషయ్య గారు ఉన్నప్పుడు, రోషయ్య గారు రాకమునుపు నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆ హయాంలోనే బాగుంది ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఉంది దరిద్రమైన ప్రభుత్వం, దేనికి రూపాయి వెనకేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ఇప్పుడు టీడీపీ విఫలమైందని అంటున్నావు, నీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది దానికి కారణం చెప్పమని చాలు, మేము చెప్తాం సమాధానం. నేను టీడీపీ కాదు, జనసేన కాదు, వైఎస్ఆర్ కాదు. ఏంటి నిజంగా చెప్పాలంటే రాడికల్ దోల తీరిపోద్ది. ఎందుకు ఆ మాటలన్నీ ఇంకా మనం అనుకోవటం కూడా వేస్ట్. 100 రూపాయలు 100 రోజులు చేశాడు కాబట్టి అన్న క్యాంటీన్లు వదిలాడు. అన్న క్యాంటీన్ల మీద కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఏంటి మా లాంటి నిరుద్యోగులు లేదా డ్రైవర్లు, క్లీనర్లు అంతా ఏంటి లేబర్ అనేవాళ్ళు బతుకుతున్నారు కాబట్టి అన్న క్యాంటీన్లో అన్నం బాగుంటుంది. కేవలం 5 రూపాయల ముష్టి మీకు పడేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి మీరు ముష్టి ఏదో పడేమను. ఇప్పుడు 5 రూపాయలే పడేమను జనాలకి. ఆ ముష్టి కోసమేగా మనం ఇప్పుడు బాగులాడుతుంది. బతుకు దేనికి వచ్చింది? ఆ ముష్టి కోసమే. ఇప్పుడు ఆడెవ్వడో ముష్టి అని అన్నాడు, ఆ ముష్టి ఏదో పడేయమని చూపించు. మనం ఆడెక్కడో దెంగిచ్చాడు. బూతులు వస్తున్నాయి, ఎందుకులే మాటలు. వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు తప్పండి అది. ఇప్పుడు నువ్వు పెట్టకపోగా ఇంకోళ్ళని కూడా పెట్టని మొత్తం కరెక్ట్ కాదుగా. పెట్టేదేదో నీకు ఉన్నది పెట్టు, లేదంటే పక్క తప్పుకో. ఇలాంటి వాక్యాలు చేయటం కరెక్ట్ కాదు. సాధారణ మానవుడిగా అడుగుతున్నాను, వాళ్ళనే అడుగుతున్నాను. ఆడెవడు దరిద్రుడు ఎవడు అంబటి రాంబాబు గారిని 240 ఎక్కువ 30 రూపాయలు ఎక్కువ చెప్పమాను. ఈ లెక్కనే తెలుసో లేదో తెలుసుద్ది. ఏంటి ఆడు గొద్ద కింద డబ్బు ఉందో ఉంటే ఉండొచ్చు, మరి లేనోళ్ళ పరిస్థితి ఏంటి? ఆడు అసలు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా? ఆడు అన్నం తింటున్నాడా పెంట తింటున్నాడా? అన్న క్యాంటీన్ తీసేయమంటాం భిక్షమా? అది భిక్షమా? నువ్వు పెట్టొచ్చుగా. భిక్షమా అని అంటున్నావు, బాగానే ఉంది, నువ్వు పెట్టు. గతంలో ఎందుకు తీసేశారంటారు వీటిని? కొవ్వెక్కి నెల రోజులు ఏం పెట్టారు ఏంటి రాజన్న క్యాంటీన్ అని. మరి ఎందుకు తీసేశారు? డబ్బులు ఎక్కడైపోతాయనే తీసేశారు. తీసేసి దేనికి ఇచ్చారు? వాటికి ఇచ్చారు. ఏది మన సచివాలయాలకి ఇచ్చారు. సచివాలయాలన్నా బాగుపడినాయా? అది లేదు. సచివాలయ వ్యవస్థ రాబట్టే ప్రజలకు ఇంత మంచి జరుగుతుందని చెప్పి గతంలో జగన్ గారు కూడా చెప్పారు కదా. ఎవడాడు చెప్పింది? జగన్మోహన్ దిక్కుమాలనోడు. ఇక బూతులు వస్తాయి, ఎందుకులే కట్టేయి. మొన్నటిదాకా ఇల్లు పంచారు జగన్ గారి ప్రభుత్వంలోనే, ఇల్లు ఇచ్చారు. మరి లేనోడికి ఇవ్వాలా, ఉన్నోడికి ఇవ్వాలా? లేనోడికి ఇవ్వాలి. మరి లేనోళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? అది పత్తా లేదు. ఏది ఒక కరెంటు లైన్ మ్యాన్కి ఎంత వస్తుంది? కరెంటు లైన్ మ్యాన్కి మ్యాక్సిమం అటు కస్టమరు ఇస్తాడు, ఇటు జీతము వస్తుంది. ఏంటి ఎంత కాదనుకున్నా 50,000. వాళ్ళకే కరెంటులో చేసే వాళ్ళకే షాపులు ఉన్నాయి, ఇల్లు ఉంది, ఏంటి పొలాలు ఉన్నాయి, కోట్ల అధిపతి. వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు. వాళ్ళకి ఏమీ లేదు, వారంటీ తీసుకొచ్చి పెట్టింది. వీళ్ళకి అసలు ఏమీ లేదండి, అసలు ఏమీ లేదు. పక్కా ఎక్కడి నుంచో వలస వచ్చారు.